వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. మన మ్యాథ్ మెంటర్ ఛానల్లో ఈరోజు ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అర్థమెటిక్లో వెరీ కన్ఫ్యూజింగ్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, చాలామందికి ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ స్కూల్ లెవెల్లో కానీ చాలా డిఫికల్టీ ఫీల్ అవుతారు. సో ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కాన్సెప్ట్ని జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో దీని కాన్సెప్ట్ బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఈ వీడియోలో ఓన్లీ మనం బేసిక్ కాన్సెప్ట్ అనేది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రేషియో అంటే ఏంటి? రేషియో, వాట్ ఈస్ రేషియో? రేషియో అంటే ఏం లేదు, ఇట్ ఈస్ కంపారిజన్ బిట్వీన్ టూ క్వాంటిటీస్. కంపారిజన్ బిట్వీన్ ఎనీ టూ క్వాంటిటీస్. ఓకే, మరి ఆ క్వాంటిటీస్ ఎలా ఉండాలి? దాని యూనిట్స్ కూడా సేమ్ ఉండేటట్టు ఉండాలి క్వాంటిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు అనుకున్నాం. ఓకే, సో ఏ దగ్గర ఒక 20 రూపీస్ ఉన్నాయి, బి దగ్గర ఒక 10 రూపీస్ ఉన్నాయి. సో మనము ఈ ఏ అండ్ బి దగ్గర ఉన్న అమౌంట్ మనీని మనం కంపేర్ చేయాలి. ఓకే, సో ఎన్ని రకాలుగా కంపేర్ చేయవచ్చు? సో మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్, బేసిక్ ఆపరేషన్స్ 4 ఉన్నాయి. ఏంటది? ప్లస్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఈ ఇద్దరి దగ్గర ఉన్న మనీని మనము 4 టైప్స్గా మనము కంపారిజన్ చేయొచ్చు. అంటే ఇలా సపోజ్ అడిషన్ అనుకున్నాం అనుకో, ఏ దగ్గర బి దగ్గర ఉన్న మనీ కన్నా 10 ఎక్కువ ఉన్నాయి. ఏ ఈజ్ హ్యావింగ్ 10 రూపీస్ మోర్ దాన్ బి. సో అక్కడ మనం అడిషన్ యూజ్ చేస్తాం. సో సబ్ట్రాక్షన్ కావాలనుకుంటే బి ఈజ్ హ్యావింగ్ 10 రూపీస్ లెస్ దాన్ ఏ. బి దగ్గర ఏ కన్నా 10 రూపీస్ తక్కువ ఉన్నాయి. అదే మల్టిప్లికేషన్కి వస్తే 2 సైడ్స్ నుంచి చేయొచ్చు. ఓకే, ఏ ఈజ్ హ్యావింగ్ 2 టైమ్స్ ఆఫ్ బి. ఏ ఈజ్ హ్యావింగ్ 2 టైప్స్ ఆఫ్ బి. అండ్ డివిజన్కి వస్తే బి ఈజ్ హ్యావింగ్ హాఫ్ ఆఫ్ ఏ. ఈ విధంగా మనం కంపారిజన్ అనేది చేయొచ్చు ఏ అండ్ బికి మధ్యలో. సో మనకి రేషియో అంటే మనకి కంపారిజన్ యూజింగ్ డివిజన్ని మనం రేషియో లాగా తీసుకుంటాం. సో మనం ఏ బై బి అనుకుంటాం. సో ఏ బై బి ఏంటి? మనకి 20/10. ఇది ఎట్లా కనిపిస్తుంది? ఇది మనకు ఫ్రాక్షన్ లానే కనిపిస్తుంది. ఇది ఫ్రాక్షన్ కూడా. బట్ ఫ్రాక్షన్కి మనకి రేషియోకి డిఫరెన్స్ ఏంటి అంటే, రేషియో అనేది ఎప్పుడు కూడా సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది. సో 20కి 10కి హెచ్సిఎఫ్ ఏముంటుంది? మనకి 10. సో 10 2s are 10 1s. సో 10 క్యాన్సిల్ చేస్తే 2/1. మనం దీన్ని 2:1 అని రాసుకుంటాం. ఇది రేషియో అనమాట. ఓకే, రేషియో షుడ్ బి ఆల్వేస్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్. ఓకే, సో ఇది ఫ్రాక్షన్ అవుతుంది, ఇది మనకి రేషియో అవుతుంది. ఓకే, ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఫ్రాక్షన్కి అండ్ రేషియోకి ఏంటంటే, ఫ్రాక్షన్ని మనం ఒక వేరియబుల్కి ఈక్వల్గా రాయొచ్చు. సో x ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే దీన్ని ఈజ్ ఈక్వల్ టు 0.5 అని రాయొచ్చు. బట్ రేషియోని మనం ఒక వేరియబుల్కి ఈక్వల్గా రాయలేము. ఆల్వేస్ రేషియో అనేది a/b ఈజ్ ఈక్వల్ టు 1:2 ఆర్ a/b ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ విధంగానే రాయాలి. దాన్ని మనం డివైడ్ చేసి డెసిమల్ ఫామ్లోకి మార్చుకోలేము. ఓకే, సో ఇది డిఫరెన్స్ ఫ్రాక్షన్స్కి అండ్ రేషియోస్కి. ఓకే, అర్థమైంది కదా? రేషియో అంటే ఏంటి? కంపారిజన్ ఆఫ్ ఎనీ టూ క్వాంటిటీస్ విత్ సేమ్ యూనిట్స్ యూజింగ్ డివిజన్. ఓకే, రూపీస్ ఉంటే రూపీస్. సపోజ్ మనం ఏ అండ్ బి 2 పర్సన్స్ ఉన్నారు. ఏ దగ్గర 10 రూపీస్ ఉన్నాయి, ఇక్కడ బి దగ్గర 50 పైస్ ఉంది. సో రెండు కూడా మనీనే, బట్ యూనిట్స్ అనేది డిఫరెన్స్. ఇక్కడ రూపీస్, ఇక్కడ పైస్. ఈ రెండు కంపేర్ చేయాలన్నప్పుడు మనం ఏం చేయాలి? ఏదైనా ఒక క్వాంటిటీని ఇంకొక క్వాంటిటీ యూనిట్స్కి కన్వర్ట్ చేసుకోవాలి. అయితే దీన్ని రూపీస్గా మార్చుకోవాలి, లేదంటే దీన్ని పైస్గా మార్చుకోవాలి. ఏది ఈజీ అయితే అది చేసుకోండి. సో 10 రూపీస్ మనం పైస్గా మారుదాం. సో 1 రూపీస్ 100 పైస్. సో 10 రూపీస్ అంటే 10 × 100 1000 పైస్. ఇక్కడ 50 పైస్. సో కంపారిజన్ a/b ఈక్వల్ టు 1000:50. సో 0 0 20:1. సో దిస్ ఈజ్ ద రేషియో. రైట్, అర్థమైంది అనుకుంటా రేషియోస్ గురించి. ఓకే, సో నెక్స్ట్ మనము 2 రేషియోస్ తీసుకున్నప్పుడు ఆ 2 రేషియోస్ని మనము కంబైన్ చేస్తే ఏర్పడేది మనకి కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో. సపోజ్ మనకి
A:B అండ్ C:D రెండు రేషియోస్ ఉన్నాయి. ఓకే, సో ఈ రెండు రేషియోస్ని కంబైన్ చేస్తే మనకి వచ్చేది కాంపౌండ్ రేషియో. సో కాంపౌండ్ రేషియో అంటే ఏంటి? A:C B:D. దీన్నే మనం కాంపౌండ్ రేషియో అంటాం, AC:B. అదే 3 రేషియోస్ ఉన్నాయి అనుకున్నాం, A:B, C:D అండ్ X:Y ఉన్నాయి. సో దీని కాంపౌండ్ రేషియో ఏమవుతుంది? A:C:(X) ఈజ్ ఈక్వల్ టు B:D:(Y). సో ACX ఈజ్ ఈక్వల్ టు BDY, రైట్? సో దీన్నే మనం కాంపౌండింగ్ ఆఫ్ రేషియోస్. ఫర్ ఎగ్జాంపుల్ 2:3 అండ్ 6:7 అనుకుందాం. సో 2:6:3:7. సో ఈ సింప్లెస్ట్ ఫార్మ్లో లేదు, యూ కెన్ క్యాన్సిల్ 3 1s 3 2s. సో 2 2s 4:7. ఇది మనకి కాంపౌండ్ రేషియో. ప్రపోర్షన్ ఎప్పుడు తీసుకుంటాం మనము? 2 రేషియోస్ ఆర్ ఈక్వల్, అంటే A:B ఈజ్ ఈక్వల్ టు C:D. 2 రేషియోస్ ఈక్వల్ ఉన్నప్పుడు అవి ప్రపోర్షన్లో ఉన్నాయి అంటాము. సో దెన్ అప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ట్రీమ్స్, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటాం అనమాట. అంటే ఎక్స్ట్రీమ్స్ అంటే A and D ఆర్ ఎక్స్ట్రీమ్స్. A:D ఈజ్ ఈక్వల్ టు B:C ఆర్ AD ఈజ్ ఈక్వల్ టు BC. ఇది ప్రపోర్షనాలిటీ. ఇందులో మనకి ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మీన్ ప్రపోర్షన్. సో ఈ మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ప్రపోర్షన్ అనగానే 2 రేషియోస్ అంటే మనకి 4 ఎలిమెంట్స్ ఉంటాయి. మీన్ ప్రపోర్షన్లో మనకు ఓన్లీ 3 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట, X, Y, Z. మీన్ ప్రపోర్షన్ అంటే మనకి ఇక్కడ మధ్యలో మిడిల్లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రిపీట్ చేయాలి. అంటే ఏంటి? X, Y, Y, Z అని రాస్తాం. సో దీని రేషియో ఏమవుతుంది అప్పుడు? X:Y ఈజ్ ఈక్వల్ టు Y:Z. ఇన్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ చేసినప్పుడు సో మనకి ఏమొస్తుంది? Y² ఈజ్ ఈక్వల్ టు XZ, Y ఈజ్ ఈక్వల్ టు √(XZ). ఇది మీన్ ప్రపోర్షన్. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ అని క్వశ్చన్ అడుగుతాడు. ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 2x3. ఫైండ్ ద మీన్, దీని క్వశ్చన్ ఎలా ఉంటుంది? ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 2 and 3 అని ఉంటుంది. అప్పుడు మనం ఏం రాయాలి? 2x3. సో మీన్ ప్రపోర్షన్ x 2 times రాయాలి, x3. సో దిస్ బికమ్స్ x2:x ఈజ్ ఈక్వల్ టు x:3. సో x into x, x² ఈజ్ ఈక్వల్ టు 2 into 3 6. సో x ఈజ్ ఈక్వల్ టు √6 అవుతుంది. ఈ విధంగా మనము మీన్ ప్రపోర్షన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో మీన్ ప్రపోర్షన్ కాకుండా ఇంకొకటి ఉంటుంది, అదేంటంటే థర్డ్ ప్రపోర్షన్. ఈ థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటి? సేమ్ ఇందాక ఇచ్చిన మీన్ అంటే మధ్యలో తీసుకుందాం, థర్డ్ అంటే థర్డ్ ఎలిమెంట్ తీసుకోవాలి. సో X, Y, Z. ఇక్కడ థర్డ్ ప్రపోర్షన్ అంటే Z అనమాట. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటి? Z. సో ఇక్కడ మళ్ళీ X, Y, Y, Z అవుతుంది. సో X:Y ఈజ్ ఈక్వల్ టు Y:Z. సేమ్ అది వస్తుంది, Y into Y, Y² ఈజ్ ఈక్వల్ టు XZ, Y ఈజ్ ఈక్వల్ టు √(XZ). ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 2 3 అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏం రాసుకుంటాం? 2 3 X. మెయిన్ ప్రపోర్షన్ అన్నప్పుడు 2కి 3కి మధ్యలో X రాస్తాం. థర్డ్ ప్రపోర్షన్ అన్నప్పుడు థర్డ్ ఎలిమెంట్గా X అని తీసుకుంటాం. సో ఇదేమవుతుంది అప్పుడు? 2:3 ఈజ్ ఈక్వల్ టు 3:X అవుతుంది. సో నౌ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 2x, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ 3 into 3 9. సో X ఈజ్ ఈక్వల్ టు 9/2, X ఈజ్ ఈక్వల్ టు 4.5. ఈ విధంగా మనకి థర్డ్ ప్రపోర్షన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఫోర్త్ ప్రపోర్షన్ కూడా ఉంటుంది. ఈ ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏంటి? ఫోర్త్ ప్రపోర్షన్ అన్నప్పుడు మనకి 4 ఎలిమెంట్స్ ఉంటాయి, P, Q, R, S. ఇది ఫోర్త్ ప్రపోర్షన్. మనకు 3 నంబర్స్ ఇచ్చి ఫోర్త్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎగ్జాంపుల్ 2 3 4 ఇచ్చాడు. ఫైండ్ అవుట్ ద ఫోర్త్ ప్రపోర్షన్ అన్నప్పుడు మనం ఇక్కడ X తీసుకోవాలి. ఇదేమవుతుంది? 2:3 ఈజ్ ఈక్వల్ టు 4:X. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 2x ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ 3 4 12. X ఈజ్ ఈక్వల్ టు
12/2x. ఓకే, సో ఇది ఫోర్త్ ప్రపోర్షన్, రైట్. సో ఈ విధంగా మనకి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కాన్సెప్ట్ ఇట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, రైట్. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.